నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఐఏఎస్, ఆర్డీఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటైన షాప్స్ ఉన్నాయి. సో ఈ 520 రేషన్ షాప్స్ నుంచి 2,13,000 కార్డ్స్ మనకు ఉన్నాయి. సో సుమారుగా 6,96,000 మంది లబ్ధిదారులు కూడా మనకి మన జిల్లా వ్యాప్తంగా ఉండడం జరుగుతూ ఉంది. సో అంటే సుమారుగా 7 లక్షల మంది కూడా మనకి రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారు. సో మనం ఇంతకు ముందు చూసినట్టయితే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వం దృష్టి కూడా రావడం ఏంటంటే చాలా మంది ఆ దొడ్డు బియ్యం తినకుండా సో ఆ దొడ్డు బియ్యం మళ్ళా వేరే షాపులకి వెళ్ళి విక్రయించడం వల్ల అదే మళ్ళా రీసైకిల్ కావడం, అదే మిల్స్కి వెళ్ళడము, మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ప్రజలకి అమ్మడము, రిఫైన్ చేసి అమ్మడం, ఇవన్నీ మళ్ళీ దానిపైన మళ్ళీ శాఖపరంగా కూడా 6A కేసెస్ అవన్నీ కూడా బుక్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా మట్టుకు కూడా రీసైక్లింగ్ అవన్నీ 520 రేషన్ షాపులు ఉన్నాయి. 7 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే మనం పర్ పర్సన్ 6 కేజీల బియ్యం ఇస్తా ఉన్నామో మరి వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలనేసి కూడా ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మరి పాపన్నపేట మండల ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ పెట్టుకుంటూ పోతా ఉన్నాం. సో మన మండలం మొత్తం కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అందరికీ కూడా సన్న బియ్యం వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ క్వాలిటీ కూడా నేను అటెండ్ అయిన దగ్గర కూడా అన్నింటిలో కూడా క్వాలిటీ టెస్ట్ చేయడం జరిగింది. చాలా మంచి క్వాలిటీ సన్న బియ్యం మనకి 50 రూపాయలు, 40 నుంచి 50 రూపాయలు, దానికన్నా పై మాటనే మనం బయట కొంటే మనకి అది ఖర్చు అయ్యే విధంగా అటువంటి మంచి క్వాలిటీ బియ్యం మనకు అందించడం, సో అందరినీ కూడా సన్న ఓట్లు వేసే విధంగా ప్రోత్సహించడం, అదే విధంగా ఈ రేషన్ షాప్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా సన్న ఓట్లు, సన్న బియ్యం పంపిణీ చేయడం కూడా సో చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్క పర్సన్ కూడా 6 కేజీల చొప్పున ఇప్పుడు సన్న బియ్యం మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ స్లాబ్ కూడా ఏం కూడా లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విషయం. సో ఇది సుమారుగా మేము ఒక అంచనా వేసినాం. సో అంచనా వేసి ఎంతమంది అయితే మనకి ఈ బియ్యంని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంది, దాని ద్వారా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందంటే సుమారుగా ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి 1000 రూపాయల నుంచి 1500 వరకు కూడా వేరే దగ్గర నుంచి బియ్యం కొనుక్కోవడం వల్ల వాళ్ళకి బర్డెన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనమే సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల వాళ్ళకి 1000 నుంచి 1500 రూపాయల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక 4 ఉన్న కుటుంబానికి ఆదా అవుతా ఉంది. ఒకవేళ 6, 10 మంది ఉంటే ఇంకా 2000 వరకు కూడా ఆ కుటుంబానికి ఆదా అయ్యే విషయం. అదేవిధంగా మా అందరికీ కూడా ఉచిత కరెంట్ 200 యూనిట్ వరకు ఎవరైతే రేషన్ కార్డ్స్ బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ మనం ఆల్రెడీ ఊర్లలో అన్నిట్లో కూడా ప్రవేశపెట్టినాం. సో అన్నిట్లో ఊర్లలో అడిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా 200 యూనిట్ లోపల కూడా ఉచిత కరెంట్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. సో అదే విధంగా వేరే మన గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా అందరూ కూడా ప్రయాణం దాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏవైతే ఒక్కొక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఆనరబుల్ సీఎం గారి ఆ డైరెక్షన్ లో అన్ని హామీలు కూడా ఒక్కొక్కటి కూడా అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కూడా మనం స్టార్ట్ పెట్టడం జరిగింది. చాలా మంది పెద్ద ఎత్తున ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మాకు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న యూత్ కూడా ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఆల్రెడీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడితే ఎంపీడీఓ ఆఫీస్ కి పోతే కూడా వాళ్ళు డైరెక్ట్ గా అప్లికేషన్ ఇస్తారు. అది కూడా ఆ ఫామ్ నింపి ఇచ్చినట్టయితే కూడా వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మన జిల్లాకి ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు, ఎస్టీకి సంబంధించిన వ్యక్తులకు, మైనారిటీ, బీసీ, అదేవిధంగా అగ్రకులాల్లో కూడా పేదవాళ్ళని ఈబీసీ కింద తీసుకొని సో వాళ్ళకి కూడా ఈ స్కీమ్ ఎంక్వైరీ చేసి 2 జూన్ రోజు అది కూడా మనము రాజీవ్ యువ వికాసం స్కీమ్ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని ఉండకపోతే ఆ యువత కూడా రాజీవ్ యువ వికాసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, అది సో స్వయం ఉపాధి స్కీమ్, దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా ఒక మంచి పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయడానికి తీసుకొని వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ డీలర్స్ కి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి సన్న బియ్యం మనం పంపిణీ చేస్తా ఉన్నాం కాబట్టి ఇది మనకి ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. బెనిఫిషరీస్ కూడా సో అందరని కాదు కానీ కొద్దిమంది అయితే రీసైకిల్ చేస్తూ ఉండే, సో అది ఇప్పుడు కంప్లీట్ గా మనం మానుకొని సో ప్రభుత్వం ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సన్న బియ్యం
తినాలనేసి కూడా ప్రభుత్వం తరఫున మన జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరొకసారి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు అందరికీ కూడా ఉన్నటువంటి నా పాపన్నపేట్ మండల్ గ్రామ కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం. 14 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఏడుపాయల అమ్మవారు ఉన్నది, ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది. మరి గత 10 ఏళ్లలో మేము ఆలయానికి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి కొంచెం ఇద్దరు వాళ్ళకి కనిపిస్తే, ఇప్పుడు మన దగ్గర ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది. గత 10 ఏళ్ల నుంచి మరి గత పాలకులు మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం అన్నారు. కానీ 10 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటాం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి నా కుటుంబ సభ్యులైన మీ అందరి సమస్యలు కష్టాలు తీర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నాం. బాగుండాలా, మీరు మంచిగా ఉండాలా అని చెప్పి మరి ఇలా మీరందరూ కూడా సన్న బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యం పథకం కూడా ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళు ఎవరైనా పట్టించుకురా తల్లి, ఆ దొడ్డు బియ్యం కూడా ఎట్లా ఇంతకు ముందు ఏంటంటే ఇచ్చే దొడ్డు బియ్యం కూడా మళ్ళీ 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. ఇంట్లో ఎంతమంది అని ఉండని 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. అదే మనం ఇప్పుడు ఇలా సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఒక్కరికి 6 కిలోల చొప్పున మనం ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోలు, 15 మంది ఉంటే 90 కిలోలు. అంటే ఇవన్నీ ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కరికి 6 కిలోల చొప్పున మరి వాళ్ళు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం తల్లి, మీరు నన్ను గెలిపించారు, రేపో ఎల్లుండో ఎన్నికలు లేవు కదా. ఇంతకు ముందు మీ ఎమ్మెల్యే ఎప్పుడని ఇట్లా మాట్లాడిందా మీతోటి? అంటే నేను మీ కుటుంబ సభ్యుడిలాగా అన్ని